హలో అండి. ఈరోజు మనం మన కిచెన్లో సింపుల్గా తయారు చేసుకునే వెజిటబుల్ పులావ్ రైస్ని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇది చిన్నపిల్లలు పెద్దవాళ్ళతో సహా ఇష్టంగా తింటారండి. ముందుగా మనం ఏ పాత్రలో అయితే రైస్ చేయాలనుకుంటున్నామో ఆ పాత్ర పెట్టుకోవాలండి. దానితో పాటు 4 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. అది బాగా కాగిన తర్వాత దానితో పాటు 1½ ఇంచు చెక్క, 1 స్టార్ అనాస్, 5 లవంగ మొగ్గలు, 5 యాలక్కాయలు, 1 బిర్యానీ ఆకు కూడా వేసి వేయించాలండి. అవి బాగా వేగిన తర్వాత 3 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. దానితో పాటు ఒక 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలండి. అది కూడా బాగా మంచి పింక్ కలర్ వచ్చిన తర్వాత దానిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మూత పెట్టి బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. అల్లం పేస్ట్ స్మెల్ పోయేంత వరకు వేగాలండి. అలా వేగిన తర్వాత ఒక 10-12 బీన్స్ని, ఒక 2 మీడియం క్యారెట్లని, ఒక పెద్ద సైజు బంగాళదుంపని, ఒక చిన్న కప్పు మీల్ మేకర్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టి బాగా వేయించుకోవాలండి. ఆ వెజిటబుల్స్ అంతా పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలండి. మూత పెట్టి మీల్ మేకర్ని తెరులుతున్న వాటర్లో ఒక చిన్న కప్పు మీల్ మేకర్ వేసి ఒక 10 నిమిషాలు పక్కన పెడితే అది బాగా ఉబ్బుతాయండి. అవి ఉబ్బిన వాటిని బాగా స్క్వీజ్ చేసి వాటర్ అంతా ఆ మీల్ మేకర్ని దాంట్లో వేయాలండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత చూస్తున్నారు కదండి, ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, రుచికి తగినంత ఉప్పు కూడా వేసి బాగా ఇలా కలియబెట్టాలండి. ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకొని మరొక నిమిషము అలా ఫ్రై చేసుకోవాలండి, పచ్చి స్మెల్ పోయేంత వరకు. చూస్తున్నారు కదండి, ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక గుప్పెడు కొత్తిమీరను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక గుప్పెడు పుదీనా ఆకులను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. అవి ఫ్రై అయిన తర్వాత నేను ఒక 3 కప్పులు రైస్ నానబెట్టుకున్నానండి. నాది ఓల్డ్ రైస్ కాబట్టి నేను 3కి 7 వాటర్ వేసుకుంటున్నానండి. మీది కొత్త రైస్ అయితే 3కి 6 వాటర్ వేసుకోండి. కలియబెట్టి ఇలా కలిపిన తర్వాత ఉప్పు చూసుకోండి. మీ సాల్ట్కి తగ్గట్టుగా ఉప్పు చూసుకొని, ఉప్పు సరిపోకపోతే మరి కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోండి. నాకు సరిపోలేదండి, నేను మళ్ళీ వేసుకొని ఇలా కలిపి మూత పెట్టి బాగా ఇలా మరగనివ్వాలండి. చూస్తున్నారు కదండి, ఇలా బాగా మరిగిన తర్వాత మనం 1/2 అవర్ ముందు నానబెట్టిన రైస్ని నీళ్ళన్నీ బాగా వడగట్టేసి దీనిలో వేయాలండి. చూస్తున్నారు కదండి, ఇలా వేసి మరొకసారి బాగా కలియబెట్టాలండి. కలియబెట్టి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి నీళ్ళు సగం ఇంకిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ రైస్ని చూసుకుంటూ ఉండాలండి. అలా చూస్తున్నారు కదండి, ఇలా హాఫ్ వరకు వాటర్ ఇంకిపోయి ఇంకా కొద్దిగా వాటర్ ఉంటాయనగా ఒక మందపాటి మన చపాతీ పెనం, దోశల పెనం కానీ ఉంటాయి కదండి, అవి గ్యాస్ మీద సిమ్లో పెట్టి మనం రైస్ని దానిపైన పెట్టి ఒక 5-10 నిమిషాలు బాగా దమ్ ఇవ్వాలండి. చూడండి, ఇలా దమ్ ఇచ్చిన తర్వాత చూడండి, వాటర్ లేవు, కొద్దిగా లైట్గా ఉన్నాయండి. మరొక 1 నిమిషం 2 నిమిషాలు సిమ్లోనే దమ్ పెట్టాలండి. ఆ దమ్ పెట్టి స్టవ్ ఆఫ్ చేసి దించేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలండి. నేను దానికి కాంబినేషన్గా చుక్కకూర, పుల్లగూరని చేశానండి. సూపర్ కాంబినేషన్ అండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి.